వెల్కమ్ బ్యాక్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కార్మికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 11 కిలోమీటర్ల తర్వాత 3 అడుగుల మేర బాగా బురద నీరు మట్టి కూరుకుపోయింది. దీంతో బురదలో కూడా వ్యక్తులను గుర్తించే పరికరాలతో టన్నెల్లో గాలింపు చర్యలు చేస్తున్నారు. ఇప్పటికే టన్నెల్లో 50 గంటలకు పైగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు చేరుకునే సహాయక బృందం బురదలో మరో 40 మీటర్లు ముందుకు వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. గల్లంతైన వారి కోసం బురదలను గాలిస్తున్నారు. బురదలో కూడా వ్యక్తులను గుర్తించే పరికరాలతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే టన్నెల్ బోరింగ్ మిషన్ లో సేఫ్ కంటైనర్ ఉంటుందని, కార్మికులు సేఫ్ కంటైనర్ లోకి వెళ్తే ప్రాణాలతో ఉండే అవకాశం ఉందని సిబ్బంది చెబుతున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 48 గంటలు గడిచినా 8 మంది సిబ్బంది ఆచూకీ లభించడం లేదు. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది సిబ్బందిని బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. లోకో ట్రైన్ రాకపోకలకు 9వ కిలోమీటర్ వద్ద అంతరాయం కలిగింది. అయితే మరమ్మతులు చేసి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే టన్నెల్లో 11వ కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల మేర నీరు భారీగా నిలిచింది. 2 పంపింగ్ స్టేషన్ల మధ్య నీళ్లు నిలిచినట్టు సిబ్బంది చెబుతోంది. ఇందులో భాగంగా ప్రత్యేకంగా పంపులు తప్పించి సిబ్బంది డీవాటరింగ్ చేస్తోంది. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అర్ధరాత్రి టీబీఎంలోకి ప్రవేశించింది. 100 మీటర్ల మేర బురదను దాటి టీబీఎంలోకి ప్రవేశించినట్టు అధికారులు చెబుతున్నారు. ఇక పేరుకుపోయిన మట్టిని తీస్తే మళ్లీ కూలే ప్రమాదం ఉందా అనే దానిపై సమీక్షిస్తున్నారు. को बोला था रिसेट करने के लिए जाना पड़ेगा। రెస్క్యూ ఆపరేషన్ లో నేవీ టీం కూడా పాల్గొంది. ఇప్పటికే ఈ ఆపరేషన్ లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి బృందాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. షిఫ్ట్ల వారీగా సహాయక చర్యలో పాల్గొంటున్నాయి. మొత్తం సహాయక చర్యలో 301 మంది సిబ్బంది పాల్గొన్నారు. మరోవైపు ఈ రెస్క్యూ ఆపరేషన్ లో భారత సైన్యం రంగంలోకి దిగింది. చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు ప్రభుత్వం ర్యాట్ హోల్ మైనర్స్ ను రంగంలోకి దించింది. ఢిల్లీ నుంచి ఘటనా స్థలానికి కాసేపటి క్రితమే చేరుకున్నారు. 6 మైనర్లు లోపల ఉన్న వారిని రక్షించేందుకు రెస్క్యూ ప్రారంభించనున్నారు. 2023లో ఉత్తరాఖండ్ సిల్కియారా సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుకోగా 17 రోజులు ప్రయత్నించిన అధికారులు బయటకు తీసుకురాలేకపోయారు. చివరికి ఈ ర్యాట్ హోల్ మైనర్లు ఒక్క రోజులోనే వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో వీరిని ఇప్పుడు ఇక్కడకు రప్పించారు. काम करने के लिए मॉर्निंग शिफ्ट में गए 8 बजे आसपास। कुछ देर वहाँ टीबीएम में रुका और काम करने वाले स्टार्ट करने ही वाले थे। अचानक आवाज़ आया और आवाज़ को सुन के हम लोग दौड़ते हुए भागे। कोई बेल्ट कन्वेयर में चढ़कर भागा, कोई पाइपलाइन में चढ़ा और पूरा भागते भागते इधर पीछे को आए हम लोग। उसके बाद हम लोग को कुछ दूर आए, उसके बाद लोगों में बैठा के हम लोग को बाहर किया गया और जो उधर फंस गया वो लोग तो आ नहीं पाया। उधर ही उसमें से तकरीबन 40-50 आदमी था, उसमें 8 आदमी फंसा हुआ है और हम लोग बाकी सब बाहर आ गए। तो हम लोग यहाँ से काम करने के लिए मॉर्निंग शिफ्ट में गए 8 बजे आसपास। कुछ देर वहाँ टीबीएम में रुका और काम करने वाले నిన్న ఎస్ఎల్బీసీ సొరంగంలోకి వెళ్లారు మంత్రి జూపల్లి. లోకో ట్రైన్లు టన్నెల్లోకి వెళ్లిన మంత్రి దాదాపు 6 గంటల పాటు సొరంగంలోనే గడిపారు. స్వయంగా సహాయక చర్యలో పాలుపంచుకుని తిరిగి బయటకొచ్చారు. సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు లోపల జరుగుతున్న పనులను ఆయన పర్యవేక్షించారు. 8 మంది కార్మికుల పరిస్థితి ఆశాజనకంగా లేదన్నారు.
శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగంలో జరిగిన ప్రమాద ఘటన క్షణక్షణం ఉత్కంఠను పెంచుతోంది. ప్రమాదం జరిగి దాదాపు 47 గంటలవుతున్నా చిక్కుకున్న 8 మంది కార్మికుల చాడ మాత్రం తెలియరావడం లేదు. శిథిలాల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సంఘటనా స్థలంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అయితే చిక్కుకున్న కార్మికుల ప్రాణాలను కాపాడేందుకు అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా వారి క్షేమంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. कुछ नहीं कर सकते हैं और किसी को कुछ बता नहीं सकते हैं, ना हम कुछ नहीं जान रहे, जो जान रहे उसको बता दिए और कह भी दिए हैं। और झूठ मूठ को फंसाने वाला बात थोड़ी करेंगे, नहीं करेंगे। हम लोग मजबूरी आदमी हैं, मजदूर करते करते हमारे पास रहता तो हम क्यों आते इतना दूरी कमाने के लिए, नहीं आते ना। लेकिन हम लोग सोचे कि चलो भैया कोई हमारा बाल बच्चा बीवी सबको किसी तरह से पालेंगी पोसेंगी, आए तो हम लोग फंसने के कारण से अभी तक कोई हमारा व्यवस्था तो नहीं हुआ है। कोई खाया कि नहीं खाया, कोई दिया कि नहीं दिया। हम सोते सोते हमका दिल टूट गया, इसलिए बोल रहा है कि चलो अंदर चलो, हम नहीं जाएंगे। हमारा दिल सफाई है कि हमारा जान का प्यारा है, काम का प्यारा नहीं है कि छोड़ दिए हैं। कुछ नहीं कर सकते हैं और किसी को कुछ बता नहीं सकते हैं, ना हम कुछ नहीं जान रहे, जो जान रहे उसको बता दिए और कह भी दिए हैं। और झूठ मूठ को फंसाने वाला बात थोड़ी करेंगे, नहीं करेंगे। हम लोग క్షణక్షణం భయం భయం ఇప్పుడేం జరుగుతుందోని ఉత్కంఠ, ఏ వార్త వినాల్సి ఉంటుందోనని టెన్షన్. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలపై ప్రతిష్టంభన నెలకొంది. సహాయక చర్యల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. సొరంగంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని రెస్క్యూ నిర్వహిస్తున్నారు సిబ్బంది. 11 కిలోమీటర్లు దాటి లోపలికి వెళ్లడం గగనంగా మారింది. కన్వేయర్ బెల్ట్ సాయంతోనే వెళ్లే పరిస్థితి ఉండడం, ఆక్సిజన్ పంపే ట్యూబ్ కూడా ధ్వంసం అవ్వడం, నీరు, బురద, బోరింగ్ మిషన్ కు సంబంధించిన మెటీరియల్ మొత్తం కుప్పకూలడంతో వాటిని బయటకు తీసుకురావాలని, ఆ తర్వాత లోపలికి వెళ్లగలిగే అవకాశం ఉంటుందని ఒక నిర్ధారణకు వచ్చారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగిన తీరుపై రెస్క్యూ బృందాలు నిర్ధారణకు వచ్చాయి. టీబీఎన్ మిషన్ సమీపంలో 40 మీటర్ల వెడల్పులో కుప్పకూలిన పైకప్పు దగ్గర 8 మంది చిక్కుకుని ఉంటారని నిర్ధారణకు వచ్చారు. అక్కడికి ఎలా వెళ్లాలి, అక్కడ ఉన్న ప్రతికూల పరిస్థితులపై పూర్తి నిర్ధారణకు వచ్చారు. కార్మికులు చిక్కుకున్న ప్రదేశానికి వెళ్లాలంటే సుమారు 100 మీటర్లు అడ్డంకిగా మారింది. దీన్ని పూర్తిగా తొలగిస్తేనే అక్కడికి వెళ్తారు. ఇవన్నీ జరగాలంటే 10 రోజులు పట్టే అవకాశం ఉంది. సమయం सब है पीछे मोबाइल नेटवर्क है, स्त्री को बोला था रिसेट करने के लिए जाना पड़ेगा। सब है पीछे मोबाइल नेटवर्क है, स्त्री को बोला था रिसेट करने के लिए जाना पड़ेगा।